చాలా మందికి కోడింగ్ రాస్తున్నప్పుడు ఎర్రర్ రాగానే, ఇంకా ఆ ఎర్రర్ చూడగానే, అమ్మో! ఇంక నాకు పెద్ద ఎర్రర్ వచ్చేసింది. నేనింక కోడింగ్ రాయలేనేమో, నాకు ఎర్రర్స్ లేకుండా కోడింగ్ రాయడం అన్నది ఇంక నా వల్ల కాదేమో అని చెప్పి చాలా భయపడిపోతూ ఉంటారు. మీరు కూడా ఎప్పుడైనా అలాంటి భయాన్ని గనక చూసినట్లయితే, సో మీకు క్లియర్‌గా ఇక్కడ చెప్పేదేంటి అంటే, ఈ ఎర్రర్స్ రావటం అన్నది ప్రతి ఒక్కరికి కూడా కామన్ అండి. అండ్ కామన్ అనే కాదు, ఎర్రర్స్ రావటం అనేది నెసెసరీ కూడా. ఓకే. ఎర్రర్స్ ఎన్ని వస్తే మనం అంత సబ్జెక్ట్‌ని బాగా నేర్చుకోగలుగుతాము. మన యొక్క ప్రాక్టికల్ స్కిల్స్ అంత పెరుగుతాయి గుర్తుంచుకోండి. సో ఇంకా ఎర్రర్స్ వస్తున్నాయి అంటే మనకి కోడింగ్ రాయటం రావటం లేదు అని కాదు. మనం ఎర్రర్ చూసి భయపడుతున్నాము. ఇంకా ఎర్రర్ సాల్వింగ్ మనకి అలవాటు కాలేదు అని అర్థం. ఎందుకంటే మీరు ఎంత సీనియర్ మోస్ట్ పర్సన్‌ని తీసుకున్నా కూడా వాళ్ళకి కూడా కోడింగ్ చేసేటప్పుడు ఎర్రర్స్ అన్నవి వస్తాయి. సో చూసే విధానమే మారిపోతుంది. ఒక బిగినర్ అనుకోండి, అమ్మో! ఎర్రర్ వచ్చేసింది. ఇంకా నాకు కోడింగ్ రాయటం రాదు. చిన్న చిన్న ఎర్రర్స్ వస్తే నేనేం ప్రోగ్రామర్ అవుతా? సో నేనేం సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌కి ఫిట్ అవుతా అని చెప్పి భయపడిపోతూ ఉంటారు. అదే ఒక ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్ అనుకోండి, వెరీ కామన్. ప్రతిరోజు వచ్చేదే. ఓకే. ఎక్కడ ప్రాబ్లమ్ ఉంది? ఎర్రర్ ఏంటి చూస్తారు. దానికి రూట్ కాజ్ ఏంటో తెలుసుకుంటారు. దాన్ని వెంటనే సాల్వ్ చేస్తారు. ఇది ప్రతిరోజు జరిగే ఒక నార్మల్ థింగ్ లాగా చూస్తారు దాన్ని. ఇందులో కూడా మనకి రకరకాల ఎర్రర్స్ ఉంటాయి. ఒకటి సింటాక్స్ ఎర్రర్ అంటే ఏంటి? మనం ఎక్కడైనా కోడింగ్ చేస్తున్నప్పుడు సెమీకోలన్ పెట్టాల్సిన దగ్గర మిస్ చేయడం కానీ, ఆ వర్డ్స్ కరెక్ట్‌గా కీవర్డ్స్ కరెక్ట్‌గా ఇవ్వకపోవడం కానీ, ఇలా మనం చేసేటటువంటి టైపింగ్ మిస్టేక్స్ అన్నీ కూడా ఈ సింటాక్స్ ఎర్రర్ కిందకి వస్తాయి. సో ఇవి వెంటనే మనం సాల్వ్ చేసేయొచ్చు. అక్కడ ఎర్రర్ చాలా క్లియర్‌గా మనకి తెలుస్తూ ఉంటుంది. అలా కాకుండా రన్ టైమ్ ఎర్రర్స్ ఉంటాయి. సో రన్ టైమ్ ఎర్రర్స్ అంటే ప్రోగ్రామింగ్‌లో మనకి మ్యాథమెటిక్స్‌లో డివైడెడ్ బై జీరో అంటే ఇన్ఫినిటీ కదా! కానీ ప్రోగ్రామింగ్‌లో డివైడెడ్ బై జీరో అనేది రన్ టైమ్ ఎర్రర్ అన్నమాట. సో ఇలాంటివి మనం కొంచెం సబ్జెక్ట్ నేర్చుకుంటే మనకి ఆటోమేటిక్‌గా తెలుస్తాయి. సో వాటిని సాల్వ్ చేయటానికి కూడా ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్‌ని మనకి ఇస్తుంది. రన్ టైమ్ ఎర్రర్స్ ఎలా హ్యాండిల్ చేయడం అన్నది ఆ కాన్సెప్ట్ నేర్చుకుంటే మనం చాలా ఈజీగా వాటిని సాల్వ్ చేయొచ్చు. అలా కాకుండా లాజికల్ ఎర్రర్స్ ఉంటాయి. లాజికల్ ఎర్రర్స్ అంటే మనకి ఎర్రర్ ఏమీ రాదు. కానీ మనం ఏదైతే అవుట్‌పుట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామో ఆ అవుట్‌పుట్ అనేది రాదనమాట. సో రాకుండా వేరే ఏదో అవుట్‌పుట్ వస్తది. అప్పుడు దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే ఇట్ ఈస్ ఎ లాజికల్ ఎర్రర్. అంటే మనం లాజిక్‌లో ఎక్కడో తప్పు రాసాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 నంబర్స్‌ని సమ్ చేయాలి. ప్లస్ దగ్గర మనం స్టార్ పెట్టేసామనుకోండి. అది మల్టిప్లికేషన్ రిజల్ట్ ఇస్తుంది. దట్ ఈస్ లాజికల్ ఎర్రర్. సో కాబట్టి మనం ఏం చేయాలి? వెంటనే ప్లస్ రాయలేదా? ఇంకా స్టార్ తీసేసి ప్లస్ పెడితే మనకి సాల్వ్ అయిపోతుంది. అర్థమవుతుందా? అలాగే ఇంకా డిఫరెంట్ కేసెస్‌లో మనకి ఎర్రర్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇన్‌స్టాల్ చేసినటువంటి సాఫ్ట్‌వేర్‌లో ఎక్కడైనా వెర్షన్ మిస్ మ్యాచెస్ ఉన్నాయనుకోండి. వాటి వల్ల మనకి ఎన్విరాన్మెంట్ ఎర్రర్స్ రావచ్చు. అలాగే డేటాబేస్ కనెక్టివిటీ చేస్తున్నాము. అక్కడ లేని డేటాబేస్‌నో లేకపోతే లేని టేబుల్‌నో మనం యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తే డేటాబేస్ రిలేటెడ్ ఎర్రర్స్ రావచ్చు. అలాగే ఇన్‌పుట్, అవుట్‌పుట్ గురించి మనం చేస్తున్నప్పుడు అక్కడ ప్రాపర్‌గా లేని ఫైల్‌ని మనం యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తే ఐఓ ఎర్రర్స్, ఇన్‌పుట్, అవుట్‌పుట్ ఎర్రర్స్ రావచ్చు. సో ఇలా చాలా సందర్భాల్లో ఎర్రర్స్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట. సో కాబట్టి ఎర్రర్ రాగానే మీరు అసలు భయపడకూడదు. ప్రతిరోజు మనం కోడింగ్ చేస్తున్నప్పుడు ఎర్రర్స్ అనేవి వస్తూనే ఉంటాయి. సో నిజానికి ఒక ఎర్రర్ రాగానే ఆ ఎర్రర్‌ని చూసి సో అండ్ సో లైన్‌లో తప్పుంది అని చెప్పి మనం చెప్పగలగాలి. అలా చెప్పగలగాలి అంటే మనం ఎన్ని నంబర్ ఆఫ్ ఎర్రర్స్ మనకి వస్తూ ఉంటే మనం సాల్వ్ చేస్తూ ఉంటే అంత మనకి ఆ క్యాపబిలిటీ అనేది పెరుగుతుందనమాట. అర్థమవుతుందా? సో మనకి ఎప్పుడు ఎర్రర్స్ లేకుండా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఒక చిన్న ఎర్రర్ వచ్చినా కూడా మనం భయపడిపోతాం. అదే మనం ఎర్రర్స్ వస్తున్నాయి, మనం దాన్ని అర్థం చేసుకొని సాల్వ్ చేస్తున్నాం అనుకోండి, సిమిలర్ టైప్ ఆఫ్ ఎర్రర్ మన ఫ్రెండ్స్‌కి ఎవరికి వచ్చినా కూడా మనం వెంటనే ఆ ఎర్రర్ చూసి ఇదా సో అండ్ సో లైన్‌లో నువ్వు ఆ తప్పు చేసావు కాబట్టి ఇది నీకొచ్చింది అని చెప్పి చెప్పేటటువంటి ఆ ఎక్స్‌పర్టైజ్ మనకి వస్తుందనమాట. అందుకే నేను స్టార్టింగ్‌లో ఏమని చెప్పాను? ఎర్రర్స్ అనేవి ప్రతి ఒక్కరికి కామనే కాదు అండ్ దానితో పాటు ఇది నెసెసరీ కూడా అని చెప్పాను. ఎందుకు చెప్పాను? ఎందుకంటే ఎర్రర్స్ నుండే మనం ఎక్కువ సబ్జెక్ట్‌ని నేర్చుకోగలుగుతాం. మనం కోడింగ్‌లో ఎక్కడ ఏ తప్పు చేస్తే మనకి ఏం ఎర్రర్ వస్తుందో అంత నాలెడ్జ్ అనేది కూడా మనకి వస్తుందనమాట. సో ఎర్రర్ రాగానే ఎప్పుడైనా సరే చాలా
ఎక్కువ లైన్స్‌లో మీకు ఎర్రర్ అనేది అక్కడ చూపిస్తూ ఉంటుంది కన్సోల్‌లో. అలా చూపిస్తూ ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా సరే ఎర్రర్‌ని ఫాస్ట్‌గా మీరు ఐడెంటిఫై చేయాలి, అర్థం చేసుకోవాలంటే లాస్ట్ నుండి చదవడం మొదలుపెట్టండి. సో, లాస్ట్‌లోనే మనకి క్లియర్‌గా అసలు ఎందుకు ఎర్రర్ వచ్చింది అనేది స్పెసిఫై చేయబడి ఉంటుంది. మొదటంతా కూడా స్టాక్ ట్రేస్ కంప్లీట్‌గా ఆ ట్రేస్ అంతా కూడా ఉంటుంది డిస్క్రిప్షను. కానీ లాస్ట్‌లో మనకి ఎర్రర్ ఎందుకు వచ్చింది అనేది చెప్తారు. కాబట్టి లాస్ట్ నుండి మనం చదువుకుంటూ వెళ్తే మనం చాలా ఈజీగా ఎర్రర్ ఎక్కడుంది అని చెప్పి మనం పట్టుకోగలం అన్నమాట. అలాగే అట్ ద సేమ్ టైమ్ మనం చేస్తున్నప్పుడు ఇంతకుముందు ప్రోగ్రామ్ వచ్చింది. ఆ తర్వాత ఏవో చేంజెస్ చేస్తున్నప్పుడు మనకి ఈ ఎర్రర్ వచ్చింది. కాబట్టి లాస్ట్ మనం ఏమేం చేంజెస్ చేసామో ఒక్కసారి గుర్తు తెచ్చుకొని ఆ లైన్స్ మీద మనం కాన్సంట్రేట్ చేస్తే చాలా ఫాస్ట్‌గా మనం ఎర్రర్‌ని ఐడెంటిఫై చేసి సాల్వ్ చేయగలుగుతాం. అలాగే మీరు ఈ ఎర్రర్స్‌ని సాల్వ్ చేస్తున్నప్పుడు ఒకేసారి మల్టిపుల్ లైన్స్ మోడిఫికేషన్ చేసేయకండి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లైన్‌లో, థర్డ్ లైన్‌లో, ఫిఫ్త్ లైన్‌లో సమ్ ఎర్రర్స్ ఉన్నాయని చెప్పి డౌట్ వచ్చింది. సో, అన్నిటిని ఒకేసారి చేసేసి చెక్ చేయడం లాగా చేయకండి. మీరు ఫస్ట్ లైన్‌లో ఏదైతే ఎర్రర్ అనుకుంటున్నారో దాన్ని సాల్వ్ చేసి చెక్ చేయండి. కాదు అన్నప్పుడు మళ్ళీ దాన్ని ప్రీవియస్ స్టేట్‌కి తీసుకువెళ్ళిపోయి థర్డ్ లైన్ చెక్ చేస్తారు. అది కూడా కాదు అన్నప్పుడు ఫిఫ్త్ లైన్ చెక్ చేస్తారు. ఒకసారి ఒక చేంజ్ మాత్రమే చేయండి. అలాగే ఏదైనా ఒక ఎర్రర్ వచ్చినప్పుడు దాన్ని ఐసోలేట్ చేసుకోవాలి. అంటే చిన్న చిన్న పార్ట్స్‌గా విడగొట్టి చూడాలి. ఓకే. సో, ఇది డేటాబేస్ ఎర్రర్. సో, డేటాబేస్ ఎర్రర్ అంటే ఎక్కడ వచ్చుంటది? డేటాబేస్ ఉందా లేదా? అలాగే టేబుల్ ఉందా లేదా? టేబుల్‌లో మనం ఇన్సర్ట్ చేసే క్వెరీ కరెక్టా కాదా? సో, ఇలాగా మనం ఏంటంటే లేదంటే ఒక వేరియబుల్ డిక్లేర్ చేయకుండా మనం యూజ్ చేస్తున్నామా లేదా? ఇలా చిన్న చిన్న పార్ట్స్‌గా దాన్ని చూడగలిగితే మనం వేగంగా దాన్ని సాల్వ్ చేయగలుగుతాం అన్నమాట. ఇక ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఎర్రర్ రాగానే ఇంకా దాన్ని కాపీ చేసేసి ఏఐ టూల్స్‌లో పేస్ట్ చేసేసి అడిగేస్తా ఉంటారు. సో, మీరు ఎక్కడ కరెక్ట్‌గా తప్పు చేశారు అన్నది నిజానికి ఏఐ టూల్‌కి తెలీదు కదా! మీ కోడ్ మొత్తం ఇస్తే పోనీ అది చూడగలదేమో. సో, అలా కాకుండా ఓన్లీ ఎర్రర్ తాలూకా లైన్‌ని మీరు తీసుకువెళ్ళి పెడితే ఒక ఎర్రర్ అన్నది చాలా సందర్భాల్లో సేమ్ ఎర్రర్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరింకా ప్రోగ్రామ్ అంతా ఇవ్వకుండా నాకు ఈ ఎర్రర్ వచ్చింది ఎలా సాల్వ్ చేయాలో చెప్పు అంటే అది ఉన్నటువంటి ఆ ఎర్రర్ ఫర్ ఎగ్జాంపుల్ 4 డిఫరెంట్ సిట్యుయేషన్స్‌లో వస్తుందనుకోండి. సో, అది వేరే సిట్యుయేషన్ ఊహించుకోవచ్చు. మీరు వేరే సిట్యుయేషన్‌లో ఉండొచ్చు. సో, కాబట్టి అది ఏదైతే సొల్యూషన్ ఇచ్చిందో ఇంకా దాన్ని చేసేయడం, దానివల్ల ఉన్నది కాకుండా ఇంకా ఎక్స్‌ట్రా ప్రాబ్లమ్స్‌ని కొని తెచ్చుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. కాబట్టి ఏఐ టూల్స్ యూజ్ చేయండి. కానీ వాటిని ప్రాపర్‌గా యూజ్ చేయండి అని చెప్పి చెప్తున్నా. సో, మనం కన్క్లూడ్ చేసి చెప్పాలంటే ఎర్రర్స్ లేకుండా ప్రోగ్రామ్ రాయటం అనేది కేవలం ఇద్దరే చేయగలరు. ఓకే. ఒకటి గాడ్. ఓకే. సో, ఎందుకంటే ఎంత ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్ అయినా ఒక న్యూ ఎన్విరాన్మెంట్‌కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా న్యూ సినారియోకి మనం కోడింగ్ రాసేటప్పుడు ఖచ్చితంగా ఎర్రర్స్ అనేవి వస్తాయి. ఎంత ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్‌కైనా. ఓకే. అలా కాకుండా మనం ఎర్రర్స్ లేకుండా కోడింగ్ చేసేయాలి అంటే మనం గాడ్ అయినా అవ్వాలి. లేదు అంటే ఇంక పూర్తిగా బై హార్ట్ చేసి సో, ఎగ్జాక్ట్‌గా ఒక ప్రోగ్రామ్ తాలూకా కోడ్‌ని లైన్ టు లైన్ మనం బై హార్ట్ చేయడము. సేమ్ అదే సిట్యుయేషన్ మనకి ఎక్కడైనా వస్తే దాన్ని ఇంకా అలాగా రాసేయడం. అలాంటి వాళ్ళు మాత్రమే ఇంకా ఎర్రర్స్ లేకుండా ప్రోగ్రామ్ రాయగలుగుతారు తప్పితే సో, ఎవరైతే ఓన్‌గా కోడింగ్ చేస్తారో ప్రతి ఒక్కరికి కూడా ఇంకా ఎర్రర్స్ రావడం అనేది వెరీ కామన్ అండి. వెరీ కామన్. అండ్ ఎర్రర్స్ వస్తేనే మనం సబ్జెక్ట్ అనేది ఇంకా ఇంకా నేర్చుకోగలము. కాబట్టి ఎర్రర్ రాగానే భయపడిపోకుండా లాస్ట్ లైన్ చదివి మనం రీసెంట్‌గా ఏమేం చేంజ్ చేశామో గుర్తు తెచ్చుకొని ఈ ఎర్రర్‌ని అండర్‌స్టాండ్ చేసుకొని దాని ప్రకారం మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇంకా నెక్స్ట్ టైమ్ సేమ్ ఎర్రర్ వచ్చినప్పుడు మనం ఇంకా మళ్ళీ ప్రతిదీ చెక్ చేయము. ఓకే. లాస్ట్ టైమ్ ఈ ఎర్రర్ వచ్చింది. ఆ సిట్యుయేషన్ వల్ల వచ్చింది. ఇంకా వెంటనే మనం సాల్వ్ చేసేటటువంటి ఆ ప్రాక్టికల్ స్కిల్స్ అనేవి, ఆ ఎబిలిటీ అనేది మనకు వచ్చేస్తుంది. ఆ డీబగింగ్ స్కిల్స్ అనేవి మనకి ఇంప్రూవ్ అవుతాయి అని చెప్పి చెప్తున్నానన్నమాట. ఓకే. సో, ఈ రోజు నుండి మైండ్‌లో స్ట్రాంగ్‌గా ఫిక్స్ అవ్వండి. నేను కోడింగ్ చేస్తున్నప్పుడు నాకు ఎర్రర్స్ వస్తాయి. వెరీ కామన్. ఆ ఎర్రర్స్‌ని నేను అండర్‌స్టాండ్ చేసుకుంటాను. వాటిని సాల్వ్ చేస్తాను. దాని ద్వారా నా యొక్క డీబగింగ్ స్కిల్స్‌ని ఇంకా ఇంకా పెంచుకుంటాను. అది నాకు ప్లస్సే చేస్తుంది నా యొక్క కెరియర్‌కి అని చెప్పి చాలా స్ట్రాంగ్‌గా ఫిక్స్ అవ్వండి. ఇక నుండి మీరు ఎర్రర్స్ అంటే భయపడరు. ఓకేనా? సో, ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఈ కోడింగ్ రిలేటెడ్‌గా ఇబ్బందులు పడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. సో, నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక యూజ్‌ఫుల్ టాపిక్‌తో కలుసుకుందామండి. థాంక్ యూ సో మచ్.